మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని మాట మనను వెలుగులో నడిపిస్తూ దీవెనకరంగా చేస్తూ ఉంది. ఈ శుభవేళ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అది నీ జీవితానికి దీవెనకరంగాను ఆశీర్వదకరంగా ఉంటుంది. మనం చాలాసార్లు భూలోకంలో జీవించినంతసేపు ఏదో ఒక సంఘంలోనో ఏదో గుంపులో ఉంటాం, ఉండి తీరాలి కూడా. కొన్నిసార్లు రాజకీయ పరంగా ఉంటారు, కొంతమంది బుద్ధిమంతులు బుద్ధిహీనులుగా కనబడతారు. వాళ్ళ జీవితాలలో కొంతమంది దేవుని సొత్తుగాను, కొంతమంది చెడు క్రియలు చేసే జనాంగంగా బ్రతుకుతారు. వాళ్ళకేం జరిగిందో వీళ్ళకేం జరిగిందో మనం చూస్తూనే ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా నమ్మకంగా పవిత్రమైన జీవితంతో ఇతరులకు కీడు చేయకుండా బ్రతికితే దేవుడు అటు వారిని చూసి వీళ్ళు నా జనాంగం అని చెబుతాడు. అంటే అర్థం ఏంటి? దేవుడేమో పరిశుద్ధుడు, మనం జన్మతా పాపులం. కానీ మన పాప పరిహారం కొరకు ఏం చేసినా కార్యం జరగదు. కానీ యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో కడగబడితే మనం పరిశుద్ధులం అవుతాం, నీతిమంతులుగా మారుతాం. అట్టి వారిని చూచి భక్తి మార్గంలో నీతి మార్గంలోకి వచ్చిన తన బిడ్డలను చూసి ఆయన సంబరపడతాడు. సంబరపడటమే కాదు, తన ప్రజల కోసమట ఏ కార్యాలైనా చేయటానికి ఇష్టపడతాడు. ఈరోజు మీకు ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం కష్టాలు, కన్నీళ్ళు, వేదన, ఒంటరితనం అన్నీ ఎదురవుతుంటాయి. అప్పుడప్పుడు దేవుడు నాకు న్యాయం చేయరా, దేవుడు నన్ను మర్చిపోయాడు అంటూ అవి మాత్రమే కాక ఇంకా మిగిలిన విషయాలు కూడా జోడింపజేసి దేవుని మీద నేరారోపణ చేస్తూనే ఉంటాం. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరులారా, ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగింది, నీ నడక మారకుండా దీవెన నీ ఇంటి మీదకి రాదు, మాట రాకుండా నీవు దేవుని క్షేమాన్ని చూడరు. కనుక భక్తిలో ఓ నీతియుక్తమైన మార్గం ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళ పాపాలు, గతకాలం వ్యసనాలు విడిచిపెట్టి దేవుని సొత్తు అవుతారో వారికట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడట. ఆయన చేసేది ఏమిటో తెలుసా? తన ప్రజలకు ఏమైనా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడి వాళ్ళ కోసం దాచిన మేలులు సిద్ధపరుస్తాడట. ఓసారి ఇశ్రాయేలుడైన ప్రజలు ఐగుప్తు చెరలో 400 సంవత్సరాలు శ్రమపడ్డారు. ఆ తర్వాత ప్రభు వాళ్ళని విడిపించాడు. అక్కడి నుంచి వాళ్ళని ఎలా తీసుకొచ్చాడో తెలుసా? కీర్తనకారుడు రాసిన 105వ కీర్తన 37వ వాక్యం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారంతో రప్పించాను. నేను మళ్ళా చెప్పనా? శ్రమలలో నలిగిపోయారు, జీవితం అంతా పాడైపోయింది, కృంగిపోయారు, సమస్యలు వచ్చాయి. మరలా క్షేమాన్ని కోరుకుని దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరగగానే వాళ్ళను క్షమించి కడిగి వాళ్ళనట శ్రమలు, వేదన, కల నుంచి విడుదల చేసేటప్పుడు వెండి బంగారాలతో సమృద్ధి చేత నడిపించాడు. ఎందుకయ్యా అంటే వీడు నా జనాంగం, మార్పు చెందిన వ్యక్తులు. రెండోది ఏం చేశాడో తెలుసా? వారు బయలుదేరి వస్తేనట ఐగుప్తులకి భయం పుట్టిందట. మన ఇంట్లో వాళ్ళే మనకు భయపడరు, కానీ నువ్వు దేవుని సొత్తు అయ్యాక నిన్ను గురించిన ఒక గొప్ప విలువైన మాట ఏమిటో తెలుసా? జనములు నిన్ను చూసినప్పుడు భయపడతారు. కారణం ఆజానుబాహుడు అని కాదు, కానీ నీవు నీతిగా నడవడం మొదలు పెడితే, దేవుడు నీకు తోడై ఉంటే జనములేమో భయపడతారు. నీ శ్రమలు మర్చిపోయి కన్నీళ్ళు వదిలిపెట్టి సంతోషంగా వచ్చాడు, వెండి బంగారంతో నింపుతాడు. అన్నిటికంటే నిశ్చయముగా గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆకాశం నుండి వారికి ఆహారం దయచేసాను, వాడు మనవి చేయగా బండలో నీళ్ళు ఇచ్చాను. అంటే అవసరాలు తీర్చడానికి ఆయన పెద్ద ప్రణాళిక వేయలే. బండ ఉంటే బండలోంచి కార్యం చేశాడు, ఆకాశం నుంచి కార్యం చేశాడు, నడకలో కార్యం చేశాడు, మేఘం ఉంటే దాని నీడతో నింపాడు. ఇవన్నీ మీరు తెలియని విషయాలు కాదుగా. దేవుని ప్రజలు నువ్వు బ్రతికితే ఏ రూపేణైనా నీకు మేలు జరుగుతుంది. ఆకాశంతో నీడిచ్చాడా? ఆకాశం నుంచి ఆహారం పంపాడా? దారిలో బండుంటే నీరు ఇచ్చాడా? ఇంకొంచెం ముందుకు వెళితే మేఘం నీడనిచ్చాడా? అంటే ఇవన్నీ తన ప్రజల కొరకు ఆయన చేస్తున్న కార్యాలు. ఈరోజు నేను మీకు చెప్పగలిగింది, మీ జీవితంలో లోకానుసరమైన జీవితం, పాపం, వ్యసనాలు, ఈ భయంకరమైన చెడు కార్యాలు మీకు తెలుసు కదా, అది వదిలి దేవుని బిడ్డగా మారితే దీవెనలన్నీ సమకూర్చబడి నీతో ఆయన నడుస్తాడుగా. ఒక సేవకుడుగా బ్రతిమలాడుతున్న ఇన్నాళ్ళు ఎండాకాలంలో ఉన్న, కన్నీళ్ళలో ఉన్న, వ్యసనాలలో ఉన్న విడిచిపెట్టి ప్రభు వైపు తిరగండి.
ఆయన తన ప్రజని పేరు పెట్టి నీ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు. నీకు మేలు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. వాక్యాన్ని విన బిడ్డలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, వారిని సొత్తుగా మార్చండి. కుటుంబంలో బిడ్డలు క్షేమంగాను ఆరోగ్యంగాను, పెద్దలకు ఆరోగ్యం, పసిపిల్లల క్షేమం, అలాగే చదువు రంగంలో బిడ్డల కొరకును, వ్యవసాయ వ్యాపార చేతి పనుల్లోనూ, అలాగే వాళ్ళకు కావలసిన రక్షణ భాగ్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలుగ చేసి దీవించి మేలు చేయమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.